प्रभो महाराजा प्रभो महाराजा महाशांति दाता यहोवा सुता प्रभो महाराजा प्रभो महाराजा మనుజాళి కలుషాల తొలగింపగా నరకాన పడనీక కాపాడగా భూమి మీద సౌభాగ్యమునగూర్చగా దివి శోభ విడనాడి దిగినావుగా ప్రభో మహారాజా ప్రభో మహారాజా కొరగాని నన్ను నీవు ప్రియమారగా పరికించి జీవింపచేసేవయా ప్రతిఫలము నేనేమి సలిపేనయా అనుదినము నిన్ను నేను కీర్తించేదా ప్రభో మహారాజా ప్రభో మహారాజా నీ నీతి మార్గాన నడిపించుమా నీ ప్రేమ సౌధాన మన చేయుమా నీ సేవనే చేసి తరింపగా నీ నీడ నా మీద నెలకొల్పుమా ప్రభో మహారాజా మహాశాంతి దాత యెహోవా సుతా ప్రభో మహారాజా ప్రభో మహారాజా మన తండ్రి నా దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక ఆమేన్. దయచేసి కూర్చోనండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఎన్ని సమస్యలు కానీ ఎన్ని ఆరోగ్యపరమైన ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చి ఇది లేకుండా ఏ సమస్య లేకుండా ఇంతవరకు తీసుకొచ్చి ఎంత తోడ్పాటుగా నాకు ఉన్నందుకు ఆ దేవుణ్ణి మహిమపరచాలని నేను ఈరోజు వచ్చాను. ఎందుకంటే నేను చాలామందికి తెలుసు ప్రెగ్నెంట్తో ఉన్నాను. అయినప్పటికీ కూడా నాకు పాస్టర్ గారు ఒక అవకాశం ఇచ్చారు, సంఘ పెద్దలు కానీ సంఘం కానీ ఒక అవకాశం ఇచ్చారు. దానికై వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు దేవునికే చెల్లిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న పరలోకపు రాజ్యం, నేనేమై ఉన్నానో అది నీ వల్లనే తండ్రి. నాయన ఎంత మాత్రము కూడా నాయన నాలో గర్వం లేకుండా నాయన ఈ వాక్యం బోధించుటకు తండ్రి నా నోరుని నీ బోరగా వాడుకో తండ్రి. నాయన బోధించాల్సింది నేను కాదు కానీ నాయన నేను నా పక్షాన నీవే తండ్రి బోధించి తండ్రి నాయన ఏ విషయం అయితే నీవు చెప్పాలనుకుంటున్నావు తండ్రి అది వినుటకు మాకు చెవుల్ని
ఆయన అంగీకరించే హృదయాన్ని మాకు దయచేయమని కోరుతూ ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరట విర్యంగా అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనకిచ్చిన వాక్యంలో మీకు సైడ్ సబ్ హెడ్డింగ్స్ కొన్ని ఇచ్చారు. వాటిల్లో మనకి ఈరోజు అంశం ఏంటంటే స్వీయ త్యాగము. స్వీయ త్యాగము అంటే సెల్ఫ్ సాక్రిఫైస్. అంటే ఎవరో వచ్చి ఎవరి కోసమో సాక్రిఫైస్, వారంతట వారే సాక్రిఫైస్ అవ్వడము. అది ఒక మనిషి కోసమా, ఒక జనాంగం కోసమా, ఒక కంట్రీ కోసమా, ఒక స్టేట్ కోసమా కాదు, మనుష్య జాతి ఎవరెవరైతే ఈ భూమి మీద మనుష్యులు ఏ జాతుల్లో ఎవరెవరైతే ఉన్నారో ఆ మనుష్య జాతి కోసం ఒక మనుష్య కుమారుడు ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అసలు మన గోల్ ఏంటి, ఎందుకు వచ్చాము అనేది చూస్తే త్యాగము చేయడం కోసం. ఊరికే రాలేదండి. దేనికోసం? రాజుగా ప్రకటించుకోవడానికి రాలేదు, లేదంటే ఒక రాజుగా ఏల్దామని రాలేదు, లేదంటే అద్భుత కార్యాలు ఆశ్చర్యక్రియలు చేయడానికి రాలేదు. కానీ స్వీయ త్యాగము, తను త్యాగం అవ్వడం కోసం మాత్రమే ఈ భూలోకానికి వచ్చాడు. ఆశ్చర్యక్రియలు అంతకు ముందు కూడా చేశారు. చాలామంది ప్రవక్తలు చేశారు, చేయలేదా? చాలామంది చేశారు. వాక్యాలు ధర్మశాస్త్రము ఎప్పుడూ ఉంది. కానీ క్రీస్తు వారు మాత్రం వచ్చింది తనను తాను త్యాగం చేసుకోవడం కోసం. మనం వాడుక భాషలో మాట్లాడతాం, బలయ్యాడ్రా అంటాం. ఒకరి కోసం ఒకరు గనక త్యాగం చేస్తే మన వాడుక భాషలో మాత్రం దాన్ని బాగా బలయ్యాడ్రా అంటాం. బలి, మన కోసం మనం ఏవైతే చేసామో పాపాలు, వాటన్నిటి నుంచి విమోచన కోసం ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఇప్పుడు బలి అనేది, ఇప్పుడు నేను ఒక జంతువుని బలిగా అర్పిస్తున్నాను అనుకోండి, జంతువుకి తెలుస్తుందా నేను బలిస్తున్నానని? తెలీదు. అదే ఒక మనుష్యుని బలిస్తున్నాను అనుకోండి, మనుష్యునికి ఆల్రెడీ తెలుసు. ఎవరైనా వస్తారా వేరే వారి కోసం బలి అవ్వడానికి? లేదు. కానీ అంతా తెలిసి అందరినీ చేసి ఆయన పరలోకం నుంచి ఆయన దిగి వచ్చి బలి అవ్వడానికి సంసిద్ధుడయ్యాడు. మనకిచ్చిన కాంటెస్ట్లో కూడా ఈరోజు ఆయన్ని వెతుకుతూ వచ్చారు. ఎవరెవరు? అక్కడున్న పరిసయ్యులు. చూడండి 3వ వచనంలో, కావున సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంట పెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. అంటే అక్కడున్న వారందరూ వచ్చారు, వెతుక్కుంటా వచ్చారు. వెతుక్కుంటా వచ్చిన వారికి ఆయన ఏం చేశాడు? ఆయనే వచ్చి తర్వాత వచనంలో, మీరు ఎవరిని వెతుకుచున్నారు? ఎరిగిన వారై, యేసు తనకు సంభవింపబోయన్నీ ఎరిగిన వాడై వారి వద్దకు వెళ్ళి, ఆయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారు అని అడుగుతున్నాడు. వాళ్ళు వెతకడానికి వచ్చారు. ఎవరిని? శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తుని వెతకడానికి వచ్చారు. మరి రోజు ఆయన అక్కడ చర్చిలో, దేవాలయంలో వాక్యం చెప్తున్నప్పుడు ఆయనకి కనపడుతున్నారు, వాళ్ళందరికీ కనపడుతున్నాడు. ఏవేవైతే దుర్బోధలు చేస్తున్నారో వారందరినీ ఖండిస్తున్నాడు. అప్పుడు పట్టుకొని వాళ్ళు ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చి వాళ్ళని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు వాళ్ళు దివిటీలతోనూ, అంటే చీకట్లో వచ్చారు కదా, దివిటీలతోనూ అన్నిటితో పట్టుకొని ఆయన వెతకటానికి వచ్చారు. మనం కూడా దేవాలయానికి వస్తాం ప్రతి సండే, అన్నిటినీ తీసుకొని వస్తాం. ఏమేమి తీసుకొని వస్తాం? బైబిలు, తర్వాత
పాటల పుస్తకం అన్నిటినీ తీసుకొని దేవుణ్ణి వెతకటానికి వస్తాం. కానీ అక్కడ దేవుడు వాళ్ళ దగ్గర ఏమంటున్నాడంటే, క్రీస్తు వారు ఆయనే వారి యొద్దకు వచ్చి ఒక స్టెప్ ముందుకు వేసి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగి, అది నేనే అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా మనం అన్నిటినీ తీసుకొని వస్తాం, తీసుకొని వచ్చి దేవుణ్ణి వెతుకుతూ ఉంటాం. ఆయన ఇక్కడ కూడా చెప్తున్న మాట, నేనే ఆయన్ని, నువ్వెవరిని వెతుకుచున్నావో ఆయన్ని నేనే. కానీ ఆయన నేనే అని చెప్పిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఆయనే అప్పగించుకొని వారితో పాటు వెళ్ళారు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? అదే మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి. మనం కూడా వెతకటానికి వస్తున్నాం, ప్రతి సండే మనం వెతకటానికి వస్తాం దేవాలయానికి. కానీ మనం చేస్తుంది ఏంటి? ఆయనే చెప్తున్నాడు, నేనే, నువ్వెవరినైతే వెతకడానికి వచ్చావో అది నేనే. తర్వాత ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన మనతో అప్పగించబడతాడా, లేకపోతే నీ హృదయాన్ని నువ్వు ఆయనకు అప్పగిస్తావా అనేది ఆయన ప్రతి ఆదివారం ఎదురు చూస్తున్నాడు. ఇందులో ఆయన 3 సార్లు అది నేనే నేనే అని చెప్తాడు. అవునా కదా? కింద కాంటెస్ట్లో మీరు చదువుకుంటూ వెళ్తే, నజరేయుడైన యేసునని ఆయన ఉత్తరం ఇయ్యగా, యేసు ఆయన నేనే. ఆయన అప్పగించిన యోదాయు వారి యొద్ద నిలిచుండెను. ఆయన నేనే అని ఆయన వారితో చెప్పగా, వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందులో వారు నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో నేనే అని ఆయనతో చెప్పాను. కనుక మీరు నన్ను వెతుకుతున్న ఎడల వీరిని పోనీయడని చెప్పాను. అంటే అప్పగింపబడుతున్న వ్యక్తి ఇంక మిగిలిన వారెవ్వరూ కూడా వారి చేతికి దొరకకుండా, అంతే కదా, వాళ్ళని కూడా పట్టుకోండి, నాతో పాటు డైలీ నాతో పాటు దేవాలయానికి వస్తారు, నేను చేసే ఆశ్చర్య క్రియలు వీరు కూడా చేస్తారు అని చెప్పి అప్పగించకుండా ఆయన వారిని పోనీయండి, నేను మాత్రమే మీకు కావాలి, మీరు నన్నే వెతుకుతున్నారు, నేనే మీకు అప్పగింపబడతాను తప్పించి వారిని పోనీయండి అని చెప్పి చెప్తున్నారు ఈ కాంటెస్ట్లో. అంటే త్యాగము చేసే వ్యక్తికి ఆల్రెడీ అన్నీ తెలుసు, అక్కడ జరిగే సిచ్యువేషన్ తెలిసి ఆయన నేను మాత్రమే ఇక్కడ అప్పగింపబడాలి, నేను మాత్రమే బలి అవ్వాలి అనే దానికి వారిని పోనీయండి అని చెప్పేసి ఆయన అప్పగింపబడ్డాడు. ఈ త్యాగం దేనికోసం, ఏం త్యాగం చేశాడు ఆయన, ఎవరి కోసం త్యాగం చేశాడు? ఈ త్యాగం దేనికోసం అండి? మనుష్య జాతి కోసం. అవునా? ఇప్పుడు ఒక ఫంక్షన్, ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో బలులు అర్పించేవాళ్ళు. మీరు పాత నిబంధన గ్రంథం చూస్తే లేవియా కాండంలో అన్ని బలుల గురించి చెప్తారు. మీరు కోడె దూడని బలివ్వండి, లేదంటే గొర్రెని పొట్టేల్ని బలివ్వండి అని. అలాగ కొత్త నిబంధనలో మొజాయిక్లా మోసెస్, మన మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తూ అసలైన బలి ఏంటిది, ఏది బలి ఇవ్వాలో మర్చిపోయారు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అసలు బలులేమి అర్పించకపోగా దేవుడు ఎందుకు బలయ్యాడు అనే విషయాన్ని మాత్రం గ్రహిస్తే చాలు మనం. అంటే 3 జనరేషన్స్, అంటే 3 టెస్ట్మెంట్స్లో, అంటే ఇప్పుడు పాత ఓల్డ్ టెస్ట్మెంట్లో జరిగిన బలులు మనకు అవసరమే లేదు, మనం చేయడం లేదు. అది న్యూ టెస్ట్మెంట్లో ఒక్కరు బలైపోయారు, అది చాలు. సమస్త మనుష్య జాతికి ఒక్కరు బలయ్యి ఒక్కరు త్యాగం చేస్తే సరిపోతుంది మన విమోచనం కొరకు. ఇప్పుడు మనం బలిగా ఇవ్వాల్సింది, అర్పణగా ఇవ్వాల్సింది కేవలం విరిగి నలిగిన హృదయాన్ని మాత్రమే. ఇంకే బలులు అర్పించక్కర్లేదు. ఒక్కసారి ఒకరు బలిచ్చారు, బలయ్యారు, చాలు. ఇక ఇంకెవ్వరేం చేయక్కర్ల. నీ హృదయాన్ని మాత్రం బలిగా దేవునికి అర్పిస్తే సరిపోతుంది.
మీరు ఇదే లేవియా కాండంలో చూసుకుంటే 5 బలుల గురించి చెప్తాడు దేవుడు మోషేకి. అవి నువ్వు ధర్మశాస్త్రంలో లిఖించమని చెప్తాడు. ఎందుకని? అప్పటి రోజుల్లో మాకు దేవుడు ఎవరో తెలియదు, నువ్వు మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది చంపడానికా అని వాళ్ళు గొణుగుతూ సణుగుతూ ఉంటే దేవుడు ఏం చేయించాడు? మోషే గారితో ఒక ధర్మశాస్త్రాన్ని రాయించి దాంట్లో ఏవి బలులు ఇవ్వాలో, ఏవి ఇవ్వకూడదో, ఏవి తినాలో, ఏవి తినకూడదో రాయించాడు. ఆ లేవియా కాండంలో మీరు ఫస్ట్ నుంచి చూస్తే ఒక 10 అధ్యాయాలు బలుల గురించే ఉంటాయి. సాక్రిఫైస్, ఏవి సాక్రిఫైస్ ఇస్తే ఏం జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని నిర్దోషమైనవే తీసుకురావాలి బలులకి. అంటే ఏ మచ్చ డాగు ఏ దోషం కూడా ఉండకూడదు. మరి జంతువుకే నిర్దోషమైంది వెతికినప్పుడు మరి మనుష్యునికి ఏ పాపము కూడా అంటని వ్యక్తి, ఏ పాపము కూడా రుచి చూడని వ్యక్తి మాత్రమే బలి ఇవ్వాలి. మరి ఇక్కడ ఉన్న మనుషులు అందరూ ఏదో ఒక దోషం, ఏదో ఒక పాపం చేసిన వాళ్ళమే. కాబట్టి దేవుడు, యెహోవా దేవుడు ధర్మశాస్త్రం రాయిస్తే తన కుమారుడైన క్రీస్తును మన కొరకు నిర్దోషంగా పంపించాడు. ఇప్పుడు నిర్దోషమైన దాన్నే బలి ఇవ్వాలి. మనుష్య జాతిలో నిర్దోషమైనదే లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్కడా అని వెతుకుతున్న సమయంలో ఆయన కుమారునిగా, మనుష్య కుమారునిగా మనుష్య జాతిలోనికి మన కొరకై వచ్చాడు. ఇప్పుడు నిన్ను నన్ను బలిస్తే ఏమవుతుంది? ఏ విమోచన ఏది దొరకదు. ఉపయోగకరమైన బలి కాదది. అందులో ఆ బలుల్లో మొదటి బలి దహన బలి. మీకు అందులో ప్రస్తావించిన బలి పేరు దహన బలి. దహన బలి దేన్ని చేస్తాము? జంతువుల్లే చేస్తాము. అది నిర్దోషమైన గోవుల్ని మాత్రమే తెచ్చి చేయాలి మనం. ఆ బలి ఇప్పుడు ఎవ్వరూ చేయట్లేదు. మోషే రాసిన ధర్మశాస్త్రంలో రాసిన మొదటి బలి దహన బలి. అది ఎవ్వరం ఇప్పుడు చేయట్లేదు. ఎవరో కొన్ని జాతుల వాళ్ళు చేస్తారేమో కానీ మనం దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రం ఎవ్వరూ చేయరు దహన బలి. రెండోది నైవేద్య బలి గురించి చెప్పారు. అంటే ఆహారాన్ని, పొంగని రొట్టెల్ని తీసుకొచ్చి నువ్వు నైవేద్యంగా ఇవ్వాలి దేవునికి. గోధుమ పిండితో పొంగని రొట్టెలను తీసుకొచ్చి ఏం చేయాలి? నువ్వు బలిగా అర్పించాలి. దాన్ని మనం ఎవరం చేయట్లేదు. ప్రసాదాలు లేకపోతే నైవేద్యములను ఎవరు బలిగా మనం అర్పించడం లేదు. కాబట్టి దాంతో కూడా మనకి పని లేదు. మూడవది సమాధాన బలి. సమాధాన బలి అంటే నీవు నేను కొట్టుకున్నామనుకోండి, మన ఇద్దరికి గొడవ వచ్చింది. దానికి సమాధాన పడుతూ నీవు నేనేం చేయాలి? బలిగా అర్పించాలి. నిర్దోషమైన గోవుని మనము బలిగా అర్పించాలి. సమాధానంతో ఉండడం కొరకు మనం ఆ బలిని అర్పించాలి. దాన్ని కూడా ఎవరూ చేయట్లేదు. నాలుగవది పాప పరిహారార్థ బలి. అంటే నీ పాపానికి పరిహారం దొరకాలంటే అమ్మ నువ్వు బలిగా ఒక మేకని అర్పించాలి. నిర్దోషమైన మేకను కానీ నువ్వు అర్పిస్తే ఏమవుద్దంటే నీ పాపం మొత్తం పోతుంది. ఎవరైనా అర్పిస్తున్నావు? మనం ఎవ్వరూ అర్పించరు. మరి ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ఒకరి అపరాధానికి ఇంకొకరు పరిహారం చెల్లిస్తారంట. అపరాధ పరిహారార్థ బలి. దీని ముందున్నది ఏంటిది? పాప పరిహారార్థ బలి. అంటే ఎవరి పాపానికి వారు బలి అర్పిస్తారు. మరి ఐదవది అపరాధ పరిహారార్థ బలి. అంటే వేరే వాళ్ళ అపరాధానికి ఏం చేయాలి? ఇంకొకరు పరిహారం చెల్లించాలి ఆ బలితో. మరి ఇది ఎవరు చేశారు?
క్రీస్తు వారు మాత్రమే చేశారు. ఆ తర్వాత ఇంకెవ్వరికి చేయాల్సిన అవసరం రాలేదు. ఒక్కసారి మాత్రమే ఒకరి అపరాధానికి తగిన మూల్యం మనమందరం అనుభవిస్తున్నామని తెలుసుకొని ఆ పరిహారం నేను చెల్లించాలి, నేను చెల్లిస్తేనే వీళ్ళ అపరాధాలన్నీ క్లీన్ అయిపోతాయి అని దేవుడు ఏం చేశాడు? ఒక్కసారి మరణించాడు. ఒకే ఒక్కసారి. మనకు కూడా ఒక జననం, ఒక మరణం. అవునా? దేవుడు కూడా ఒక జననం, ఒక మరణంతోనే తిరిగి మనకి విమోచన అనేది, మళ్ళీ మనకి జననం అనేది పరలోకంలో కలగజేశాడు. ఏదైతే నువ్వు చేసావో అపరాధాలు, దానికి ఇంకొకరు పరిహారం చెల్లించారు. ఈ 5 బలులు మన మోషే గారు రాశారు ధర్మశాస్త్రం. ఇవేవి మనం పాటించాం. కానీ దీన్ని మనం బాగా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే వీటి గురించి క్రీస్తు వారు మన న్యూ టెస్ట్మెంట్లో కూడా చాలాసార్లు మాట్లాడారు. ఎలా మాట్లాడారంటే, దానికి ఏదైతే నీవు ఫిజికల్ రూపంలో చూస్తున్నావో, అంటే బలిగా చూస్తున్నావో, దాన్ని పరలోక సంబంధమైన విషయాలతో కూడిన మాటలతో ఆయన చెప్పాడు. ఇదే దహన బలి గురించి మీరు చూసినట్లయితే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనముగా ఉండుటకు తనకు తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనును. అంటే క్రీస్తు మిమ్మును ఏం చేశాడు? ప్రేమించాడు కాబట్టి అది చేయగలిగాడు. అంటే ఆయన అంటున్నాడు, నేను ఎందుకు బలిగా అర్పించబడ్డాను అంటే దేని గురించి? నేను గనక ప్రేమించి ఆ పరిమళ వాసన ఏదైతే ఆ మనుష్య జాతిలో ఉండాలో అది మొత్తం నా వ్యాపించేంత వరకు ఉండాలని నేను ఒక్కసారి మరణించాను, ఒక్కసారి బలయ్యాను. అంతేనా? ఎవరికైనా సరే బైబిల్ గ్రంథంలో బయట వేరే వాళ్ళకైనా ఏ విషయం గురించి అయినా తెలుసులీదో కానీ, అంటే మోషే గారు ఇన్ని బుక్స్ వ్యాపిస్తుందా? రూమ్ అంతా వ్యాపిస్తుందా? లేకపోతే అలా ఏ వాసన రాకుండా ఉంటుందా? వ్యాపిస్తుంది. అంటే క్రీస్తు బలయ్యారు, చనిపోయారు, మరణించారు, ప్రాణంను విడిచారు అనే విషయం వ్యాపింప చెయ్యాలి. అప్పుడే ఆ బలికి ఒక మీనింగ్ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను, ఆ వాసన అనేది పరిమళింప చెయ్యాలి. నేను బలిగా అర్పింపబడ్డానన్న విషయం ఏమవ్వాలి? పరిమళ వాసనగా అందరికీ తెలియాలి అంటున్నాడు ఆయన. అది మనకి ఏ విషయమైనా సరే, నేను అదే అంటున్నా, బయట వారికి కూడా చాలామందికి, క్రిస్టియన్స్ కాని వారికి కూడా క్రీస్తు వారు సిలువలో మరణించారనే విషయం తెలుసు. మిగిలిన విషయాలు ఏం తెలిసినా తెలియకపోయినా ఆయన మరణించాడు, దేనికి మరణించాడో కూడా ఆ రీజన్ నువ్వు తెలుసుకోవాలి. మరణిస్తే మరణించని, నాకెందుకు? నా గురించి కాదుగా, నేను అప్పుడు లేనుగా. రాబో విషయాల్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని, రాబో జాతుల విషయం కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని, ఒక్క మనిషి ఒక్కసారి మరణిస్తే చాలు. ఒక్క మనిషి వల్ల పాపం ఏ విధంగా లోకంలోకి ఎంటర్ అయిందో, ఒక్క మనిషి వల్ల ఏమైంది? పాపానికి పరిహారం దొరికింది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? దహన బలి అంటే, మీరు పాడతారు, దహన బలి ఆయనకి ఇష్టమే లేదు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నువ్వు బలులు నైవేద్యాలు కోరట్లేదు కానీ విరిగి నలిగిపోయిన హృదయాన్ని కోరుకుంటున్నావు. మరి ఆయన కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లోనేగా ఉన్నారు. ఆయన కూడా ధర్మశాస్త్రం చదివే ఉంటాడుగా. ఆయన కూడా ఈ బలి అర్పించేస్తే చాలు. మీరు సమూయేలు గ్రంథంలో చూస్తే ఆయన దేవుడు చెయ్యొద్దన్న పని ఒకటి చేస్తాడు దావీదు గారు. నువ్వు లెక్కించద్దు,
ప్రజలు ఎంతమంది ఉన్నారో నువ్వు లెక్కించద్దు. మన కంట్రీలో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది యుద్ధ సన్నద్ధులు ఉన్నారో నువ్వు లెక్కించద్దంటే ఏం చేస్తాడంటే లెక్కిస్తాడు. అప్పుడు దేవుడు 3 తెగుళ్ళు నేను నీ మీదకి తీసుకొస్తాను, అందులో ఏ తెగులు కావాలో నువ్వు కోరుకో అంటాడు. ఆయన ఏం చేస్తాడు, ఒకే ఒక్క రోజు 3 రోజులు నీ కంట్రీకి అంటే నువ్వు ఉంటున్న దేశానికి తెగులు వచ్చి మనుషులందరూ చనిపోతారు. ఓకే, ఇది చాలా చిన్న తెగుల్లాగుంది అని చెప్పి ఆయన వదిలితే 70,000 మంది చనిపోతారు ఇశ్రాయేలు. చెయ్యొద్దు అన్న పని చేసినందుకు ఆయన పశ్చాత్తాపపడి బలిని అర్పించాలని కోరుకుంటాడు. బలిని అర్పించాక ఆయన అనుకుంటాడు, ఆ తర్వాత అధ్యాయాల్లో ఆయన రాసింది ఏంటి అంటే, ఆ తర్వాతే కీర్తనలు పాడుకుంటూ ఆయన రాసింది ఏంటంటే, బలులైనను నైవేద్యములైనను కోరలేదు కానీ విరిగి నలిగిన హృదయాన్ని మాత్రమే కోరుకున్నాం. అంటే ఆయన చేసిన తప్పుకి దేవా నన్ను క్షమించు అంటే ఏమయ్యేది, తెగులు ఆగిపోయేది. ఆ 70,000 మంది మిగిలిపోయేవాళ్ళు, ఎవరైతే సైనికులు కానీ మామూలు మనుషులు కానీ ఉన్నారో ఆగిపోయేవారు. ఆయన ఏం చేశాడు, ధర్మశాస్త్ర ప్రకారం ఓకే నేను బలి అర్పించాలి కదా ఇప్పుడు అని వెళ్ళిపోయి ఒక దూడను తీసుకొచ్చుకొని దానికి డబ్బులు కట్టి 50 షెకెళ్ళు కట్టి తీసుకొచ్చుకొని దాన్ని బలిద్దాము అని చెప్పి కూర్చొని బలించాడు. కానీ ఆ తర్వాత రోజుల్లో ఆయన ఏమర్థం చేసుకున్నాడంటే, నేను అనవసరంగా బలి అర్పించాను కానీ నేను వచ్చి దేవుని కాళ్ళ మీద పడి నేను ప్రాయశ్చిత్తం అడిగి ఇది చేసుకొని ఉంటే పోయేది, సమాధాన పడుంటే పోయేది నేను. అప్పుడు ఆయనకు అర్థమైంది దేవుని చిత్తానుసారుడు అని ఆయన ఎందుకు అన్నారంటే, అప్పుడు అందరూ పాటిస్తుంది ధర్మశాస్త్రాన్నే. ఈ విధంగా ఆలోచించిన వారు మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వ్యాపించాలి. రెండవది నైవేద్య బలి. అది యోహాను సువార్త 12వ అధ్యాయంలో 24వ వచనంలో చూడండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండాని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంతే కదా, నేను నైవేద్యం తీసుకొచ్చాను అనుకోండి, ఏమవుతుంది, ఒక రోజుతో అది అయిపోతుంది. గోధుమ గింజ దాన్ని అలాగే ఉంచితే ఏమవుతుంది, ఏవి కాదు. కానీ అది చచ్చింది అనుకోండి భూమిలో పడి, ఏమవుతుంది, ఫలిస్తుంది. అది ఫలించి ఇంకా వృక్షాలు ఇంకా ఫలాలు ఇస్తుంది, దాంతో ఇంకా నువ్వు ఇంకా సాగు చేస్తావు. కాబట్టి తన ప్రాణముని ప్రేమించువాడు, ఎవరైతే క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని విడుస్తాడో అతను ఏమవుతాడు, తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఎక్కడ, నిత్య జీవంలో. ఎవరైతే ప్రాణాన్ని భూలోకంలో ప్రేమిస్తారో అతడు ఏమవుతాడంట, నిత్య జీవంలో పోగొట్టుకుంటాడంట. కాబట్టి నీకు నైవేద్య బలి ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నీవు తెచ్చే నైవేద్యము నాకు ఎటువంటిదై ఉండాలి, ఫలించేది అవ్వాలి. మొదటిది పరిమళ వాసనతో పరిమళ తైలములతో ఉంటే, రెండోది ఫలించేది అయి ఉండాలి. అది నువ్వు చనిపోయినంత మాత్రాన నీకేమి ఉపయోగం ఏం లేదు. నువ్వు చనిపోవడం వల్ల ఏమవ్వాలంటే నువ్వు చేసిన కార్యాలు చెప్పుకోవాలి. మూడవది సమాధానం. 1వ అధ్యాయం 20వ వచనం. సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమైనవైనను పరలోకమందైనవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. సిలువ రక్తంతో ఏదైతే ఆయన సిలువ మీద ప్రాణాన్ని విడిచాడో దానితో సంధి చేస్తున్నాడంట. ఎవరికి, మనకి ఆయనకి.
ఇద్దరికి మధ్య సమాధానం ఏంటిది? సమాధాన బలి అంటున్నాం కదా ఇప్పుడు మనం. సమాధానం ఏంటి? రక్తమే. రక్త సంబంధం అంటారు. రక్త సంబంధం అంటే ఏంటి? ఒక ఫ్యామిలీ వాళ్ళమని, అంతేనా? ఇప్పుడు దేవునికి మనకేంటి? రక్త సంబంధం ఉంది. ఆ సంబంధంతో సంధి చేసి పరలోకానికి భూలోకానికి ఆయన ఏం చెబుతున్నాడంటే, తండ్రి ఒక లంగర్ వేశాడనమాట. అభిష్టమాయను ఒక రిలేషన్ని ఏర్పాటు చేశాడు సమాధాన బలి ద్వారా. అంటే ఇద్దరికి సమాధానం కలుగునట్లు పరలోకంలోనూ భూలోకంలోనూ ఒక మనిషి రక్తం ద్వారా ఇద్దరికి రిలేషన్ అనేది ఏర్పాటైంది. నాలుగోది పాప పరిహారార్థ బలి. 1 పేతురు 2:24 మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు బ్రాను మీద మోసికొన్ను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఏ విషయం చనిపోవాలి? పాపం విషయమై చనిపోవాలంట, నీతి విషయమై జీవించాలంట. పాపానికి పరిహారం జరగాలంటే పాపం విషయంలో చచ్చిపోవాలి, నీతి విషయంలో జీవించబడాలి. అది చేస్తే ఏమవుతుందంట? మన పాపములు మాను మీద ఆయన మోసినందుకు ఒక అర్థం ఉంటుంది. ఆ బలికి ఒక అర్థం ఉంటుంది. పాప అర్థం ఉంటుంది దానికి. ఎవరి పాపాలు? మన పాపాలకి చచ్చిపోవాలి, ఆయన నీతి విషయమై జీవించాలి. నాలుగోది అపరాధ పరిహారార్థ బలి. ఈ అపరాధ పరిహారార్థ బలి గురించి చూస్తే దేవుడు ఏ విషయమై ఇక్కడికి వచ్చాడు అన్నది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. కృప. ఎఫ్ఎస్సి 1:7 దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రీని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉండాలంటే ఏంటంట? ఆయన కృప వల్లనే ఇదంతా జరిగింది. ఆయన జాలి చూపించకపోయినట్లయితే ఆయన వచ్చేవాడే కాదు. ఆయన కృప వల్ల మాత్రమే మన అపరాధాలకి ఇంకొకరు బలైపోయారు కేవలం. కాబట్టి ఈ 5 బలుల్ని మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. అవి ఎవ్వరం మనం చెయ్యము. మనం ఫిజికల్గా ఏం చేసేయము చర్చిలో. కానీ ఇవి దేని గురించి ఆయన చెప్పాడో దాన్ని ఎవరైతే అంటే అర్థం చేసుకుంటారో స్పిరిచువల్ వేలో, ఆత్మానుసారంగా, ఆయన ఆత్మ కనుక ఆయన పిల్లలు కూడా ఆత్మానుసారంగానే అర్థం చేసుకోవాలి. ఆయన మీకు కనిపిస్తున్నాడా? క్రీస్తువారు ఆయన ఆత్మ, ఆయన కనిపించడు. పిల్లలు కూడా ఆయన విషయాలు నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆత్మానుసారమైన విషయాలు మాత్రమే నువ్వు గ్రహించాలి. కేవలం చూసింది చూసినట్టు కాదు, కానీ ఆయన చెప్తున్న ఏ విషయం అయితే ఆత్మానుసారంగా నీకు అర్థమవుతుందో అది మాత్రమే నువ్వు దేవుణ్ణి అడిగి చెయ్యాలి. లేదు నేను నైవేద్యం వచ్చి అర్పిస్తాను, బలిని నేను దహన బలిని అర్పిస్తాను, ఇక్కడికి తీసుకొచ్చి పాస్టర్ గారు కోడి దూడని తీసుకొచ్చాను అని చెప్పడానికి వీలు లేదు. ఆయన ఏ విషయాలైతే ఆ 5 బలుల ద్వారా మన జీవితంలో మన హృదయంతో ఆయన మాట్లాడాలనుకుంటున్నాడో అవి మాత్రం కేవలం ఆత్మానుసారంగా మాత్రమే చెయ్యాలి మనం, అది స్పిరిచువల్ వేలోనే. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నన్ను నేను త్యాగం చేసుకుంది, నన్ను నేను బలిగా అర్పించుకుంది కేవలం మీకు విమోచన కలిగించడం కోసమే. ఈ అపరాధ పరిహారార్థ బలి లాస్ట్ వన్ మీకు చెప్పింది. ఎందుకంటే లాస్ట్ లైన్ క్షమాపణ మనకు కలిగి ఉన్నది, ఆయన రక్తం వలన మనకి విమోచనము. రక్తం అనేది మీకు దేహానికి ప్రాణం వంటిది. రక్తం మొత్తం పోతే ప్రాణం పోతుంది. కాబట్టి ఆ రక్తాన్ని ఆయన సిలువలో మన కొరకై ఆ మానుపై ఆయన చిందించి మనకి విమోచన కలిగించాడు. ఆ విమోచన ద్వారా క్షమాపణ
మన సారీ ఏమైందంటే యాక్సెప్ట్ అయ్యిందనమాట. కాబట్టి మనందరం మన జీవితంలో ఈ 5 బలుల గురించి చక్కగా నేర్చుకొని వాటిని ఏ విషయమై దేవుడు మనతో నడిపిస్తున్నాడో అవి కేవలం బలులు వరకే ఆగిపోకుండా ప్రతి ఒక్కరం మనం ఇవన్నీ పాటించాలని కోరుకుంటూ దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. పాస్టర్ గారికి వాక్యానికి ఎంతగానో పాస్టర్ గారు నాకు తోడ్పాటు చేశారు. ఎందుకంటే తను చెప్పగలుగుతుందా నుంచోని అంతసేపు అని ఆలోచించి అవకాశం ఇచ్చారు. కాబట్టి పాస్టర్ గారికి, సంఘానికి, సంఘ పెద్దలకి, ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు. థ్యాంక్ యూ. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలిండును గాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధం 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 వైన యా పరమకానానూన కరుగునదెప్పుడో. పరిశుద్ధం 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 వైన యా పరమకానానూన కరుగునదెప్పుడో. పరిశుద్ధమైన యెరూషలేము పురము వరపద్మరాగంపు స్థిర పునాదులతోడా. పరిఢవిల్లు సువర్ణ ప్రహరియు గోడలు నూరు రత్న ద్వారంబులరిదిగలవః. పరిశుద్ధం 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 వైన యా పరమకానానూన కరుగునదెప్పుడో. నీతిపురమున నాకాశమున వెల్గు భానుండు శశికానబడబోవు. దేదీప్యమానం వై విలసిల్లు మానిత కొరియదానికి జ్యోతి అయి తనరుచుండు. పరిశుద్ధం 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 వైన యా పరమకానానూన కరుగునదెప్పుడో.
బంగారు వీధులలో చెంగు చెంగున దాటు శ్రేష్ఠ సమయంబున మంగళప్రదమైన మహిమా రాజ్యమునందు రంగైన ప్రభు యేసు రాజుం దర్శింతును. పరిశుద్ధం 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 వైన యా పరమకానానున కరుగునదెప్పుడో. తళతళ మెరిసేడు ధవళం పుటంగీలు కళలీను చుండంగా గాళ్ళార ధరించి బళిరా బళిరాయంచు భక్తాళితోనెప్పుడు నెలవుగా మందుము నిజ రక్షకుని చెంత. పరిశుద్ధం 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 వైన యా పరమకానానున కరుగునదెప్పుడో. కరములు జోడించి శిరముల్ క్రిందికి వంచి వరపీఠమును జొట్టి తిరుగుదూతల గూడి. పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధమని నేను పరమ సంగీతంబు పాడుచుండెదనా. పరిశుద్ధం 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 వైన యా పరమకానానున కరుగునదెప్పుడో. పరిశుద్ధం 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 వైన యా పరమకానానున కరుగునదెప్పుడో.